మాకు ఇదిగో ఇవన్నీ వీళ్ళు చెప్పారు, ఇవన్నీ చెప్పటం ద్వారా మేము చేశాము అని చెప్తూ ఉన్నారు అని అంటే ఏంటి దాని అర్థం? ఎవరు చెప్పారు? సుప్రీం ఎవరు? బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారు అనుకుంటే మరి కేటీఆర్ గారికి తెలవకుండా ఇవన్నీ జరగవు కదా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది కదా. అంటే ఇక్కడ వారి ఆవేదనలో అర్థం ఉంటే వారు ఇంకొక రకంగా చెప్పుండాలి. ఇటువంటి ఫోన్ ట్యాపింగ్లో ఎక్కడైనా నా పాత్ర ఉన్నట్టుగా తేలితే నేను రాజకీయాన్ని పూర్తిగా వదిలిపెట్టేస్తానని చెప్పడంలో తప్పులేదు. సవాల్ చేయొచ్చు, రేవంత్ రెడ్డి గారికి సవాల్కి ఇసిరేయచ్చు. మరి రాజకీయంగా అసలు నేను తప్పుకుంటానని చెప్పొచ్చు, లేదా బీఆర్ఎస్ పార్టీని మూసేస్తామని చెప్పొచ్చు. ఏది దీంతో మాకు సంబంధం లేదు అని అంటే మరి అలాంటి దానికి సిట్టింగ్ జడ్జితో విచారణ చేయమని కోరవచ్చు. మరి ఎందుకు కోరటం లేదు? ఎందుకు సవాల్ విసరటం లేదు? ఎందుకు రాజకీయంగా అటువంటి అంత అపప్రద వస్తుందని బాధపడుతున్నారే, అంత ఇబ్బంది కలుగుతుందని బాధపడుతున్నప్పుడు కేటీఆర్ గారు ఎందుకు ఆ విధానమైనటువంటి అంశాల్లో ముందుకు వెళ్ళలేకపోతున్నారు? ఇది ఎట్లా ఉందంటే చివరికి మేమేమైనా చేస్తాము, మీరు మమ్మల్ని విమర్శిస్తే లేదా మా మీద ఆరోపణ చేస్తే లేదా మా మీద వార్త రాస్తే మేము ఒప్పుకోము అని అంటే అది సమంజసమైనటువంటి అంశం కాదు. అందుకని ఈ విషయంలో సరే ఈ లీగల్ నోటీస్కి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మహాన్యూస్ మీద ఉంటుంది. మహాన్యూస్ ఖచ్చితంగా లీగల్ నోటీస్కి ఆన్సర్ చేస్తుంది. ఇందుట్లో న్యాయపరంగానే ఎదుర్కొందాం. అదేవిధంగా ప్రజల తీర్పు, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే ప్రజలకు సమాచారాన్ని అందించేటువంటి అంశంలో ఎటువంటి రాజీ లేకుండా పోరాడటం అనేటువంటిది ఆ విధంగానే ముందుకు వెళదాం అనేది నా అభిప్రాయం. ఒకసారి కేటీఆర్ గారు బయట మొన్న మాట్లాడిన బయట, ఈరోజు మాట్లాడిన బయట ఒకసారి వెయ్యండి. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకేమెరిక కానీ చేసి ఉండొచ్చు దొంగల ఇల్లంగలి, ఎందుకంటే పోలీసుల పని అది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? చేస్తే గీస్తే నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ము లేదు, డైరెక్ట్గా ఆధారాలు ప్రజల ముందు పెట్టే దమ్ము లేదు. ఏముందో విషయం ఎవరికి తెలియదు. పోలీస్ రిమాండ్లో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లకు వెళ్ళి మీకు లీకులు వస్తాయి. ఈయన లీకు వీరుడు. మరి లీకు వీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు. ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి. ఆమెకు నెత్తుందా లేదా నాకు తెలియదు. నాకు అంత కర్మ ఏంది, నాకు ఈ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది, నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్గానే చూసుకుంటాం. తాట తీస్తామంటే మళ్ళీ మీరు ఇదే యూట్యూబ్లో తమ్మునీళ్ళు పెట్టి తాట తీస్తామన్నాడు ఈయనకు అహంకారం ఎక్కువ అని చూపెడకూరి. అదే వినండి, తొందరపడకండి. తప్పకుండా లీగల్గానే ఎదుర్కొంటాం, న్యాయపరంగానే ఎదుర్కొంటాం. మాకు ఎవరిని బెదిరించాల్సిన అవసరం కానీ ఎవరిని ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. మాట్లాడుతుండే కేటీఆర్ కొద్దిమంది విన్నామని ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని నీకు? ఎవరన్నా సిగ్గునోడు అట్లా మాట్లాడతాడా? ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు, ఇంటే ఏమవుతుందంట, ఇంటే ఏమవుతుంది గదే అవుతుంది. చెర్లపల్లిలో చిప్పకూడి తినాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టున్న అధికారులు ఈరోజు ఊచలు లెక్క పెడుతున్నారు. ఇవాళ కేసులలో ఇరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటలేరు. వాళ్ళు చేసినాం ఇట్లనే చేస్తాం. ఎవడు మాట్లాడతాడు? ఊర్లలో ఆవారగాడు మాట్లాడతాడు, తాగుపోతాడు మాట్లాడతాం, గట్లనే చేస్తాం, మేము బజార్లో బట్టలు ఇప్పుకొని తిరుగుతాం. అయితే ఏందని ఊర్లలో అన్నారు. సేమ్ కేటీఆర్ కూడా బర్తగించిన అచ్చో సాంబోతు లాగా మాట్లాడుతుండు. సరే, కేటీఆర్ గారే అన్నీ చెప్పారు, వింటే విన్నారు, అది నాకేం సంబంధం అన్నారు. వారి ప్రభుత్వ హయాంలో ఒక కింది స్థాయి అధికారులు సరే వారికి సంబంధం లేదనుకున్నప్పుడు ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థలో పైనుంచి కింద వరకు ప్రజల ఫోన్లు ట్యాప్ చేస్తుంటే, లేదా వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేస్తుంటే, లేదా ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తుంటే మరి వారికి సమాచారం లేకుండా ఎందుకున్నారు? మరి దానికి నైతిక బాధ్యత వారు వహించాలా లేదా? అంతే కదా. నా డిపార్ట్మెంట్లో తప్పు జరిగితే మందే కదా బాధ్యత. ప్రభుత్వంలో ఉండి అత్యంత కీలకమైన వ్యవస్థగా నడిపినప్పుడు మరి వారిదే కదా బాధ్యత. మరి ఆ బాధ్యతను వారు ఎలా విస్మరిస్తారు, ఎలా తప్పుకుంటారు? అలాంటప్పుడు జరిగి ఉండదు. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా
రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా పోలీసులు ఆ పని చెయ్యరు. పోలీసులు ఆ పని చేశారు అంటే ఖచ్చితంగా రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటుంది. మరి రాధాకిషన్రావు అనే వ్యక్తి అనే ఆఫీసర్ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ సుప్రీం చెప్తేనే ఇదంతా చేశాము అని అంటే బీఆర్ఎస్ పార్టీలో సుప్రీం ఎవరు, కేసీఆర్ గారా కేటీఆర్ గారా అనేటువంటి క్వశ్చన్ రాకుండా ఉండదు కదా. ఎలా దాన్ని తప్పుకుంటాం, ఎలా దాన్ని నాకు సంబంధం లేదంటాం?